విజయానికి 3 మెట్లు అవేంటో తెలుసుకుందాం. మీరు ప్రతిదానికి భయపడుతున్నారా? అయితే మరణపు అంచుల వరకు వెళ్ళి ఆ ద్వారాన్ని మీరే స్వయంగా తెరుస్తున్నట్టుగా మీకు తెలియదు. మీరు యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా? ఆ రహస్యాలేంటో ఇవన్నీ తెలుసుకుందాం. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది అద్భుతమైన జీవితాన్ని గడపటానికి అని మాత్రమే తెలుసుకోండి. దానిలో మీకు అవసరమైనంత డబ్బు, సంపద కూడా ఉంటుంది. మీరు కోరుకున్న వారు కూడా ఉంటారు. ధనాన్ని మీరు ఏకైక లక్ష్యంగా చేసుకోండి. సంపద, సంతోషం, శాంతి, నిజమైన అభివ్యక్తి, ప్రేమ, వీటిని మీవిగా భావించండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విజయం అనే మాటలో దాగి ఉన్న అర్థం జీవితంలో విజయాన్ని సాధించటం. ఈ భూమి మీద దీర్ఘకాలం శాంతి, ఆనందం, సంతోషంతో జీవించటమే విజయం అంటే. ఈ గుణాల తాలూకు శాశ్వత అనుభవాన్నే జీసస్ క్రైస్ట్ శాశ్వతమైన జీవితం అని అన్నారు. జీవితంలో అసలు అవసరమైన శాంతి, సామరస్యం, నిజాయితీ, భద్రత, సంతోషం సులభంగా అందవు. ఇవి మనిషిలోని లోతైన ఆత్మలోంచి వస్తాయి. అంటే సబ్ కాన్షియస్ మనసులోంచి మాత్రమే వస్తాయి. వీటి గురించి ధ్యానం చేయటం వల్ల స్వర్గంలోని ఆ నిధులు మన సబ్ కాన్షియస్ మనసుకు అందుకుంటాయి. పురుగులు తుప్పు తినివేయకుండా, కన్నం వేసి దొంగలు దోచుకోకుండా ఆ అంతులేని దివ్యశక్తి మనలోనే ఉంది. దాని ద్వారా సృష్టించింది ఎవరు దొంగిలించలేరు. అంటే అవి ఎప్పటికీ పాడవు, దొంగలు ఎత్తుకుపోలేరు అని ఇక్కడ తెలియచేయబడుతుంది. అట్లా సేఫ్గా ఉండే ఒకే ఒక చోటు మనలోని ఇన్నర్ చైల్డ్, సబ్ కాన్షియస్ మనసు. విజయానికి 3 మెట్లు అంటే విజయానికి ముఖ్యమైన మొదటి మెట్టు మీరు ఏం చేయటానికి ఇష్టపడతారో తెలుసుకుని దాన్ని మాత్రమే, మీ ఇష్టమైన రంగాన్ని మాత్రమే మీరు మొదలు పెట్టాలి. అదే చేయాలి. మీరు చేసే పని మీద మీకు ప్రేమ లేకపోతే, ఆ పనిని మీరు ప్రేమించకపోతే అందులో మీరు విజయాన్ని సాధిస్తారని అనుకోవటం వీలు కాదు. ప్రపంచం మొత్తం మీరు గొప్ప విజేతలని మిమ్మల్ని పొగిడినా సరే, మీ పని మీద మీకు ప్రేమ ఉంటేనే దాన్ని పూర్తి చేయాలని మీకు కోరిక కలుగుతుంది. ఎవరికైనా ఒక మనస్తత్వ డాక్టర్ నిపుణుడు అవ్వాలనుకుంటే ఆ వ్యక్తి డిప్లొమా సంపాదించుకున్నా సరే, అది గోడకు తగిలించుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి ఆ డిప్లొమా సంపాదించుకున్నట్టు కాదు. ఆ రంగాన్ని ప్రేమించి దాని మీద ధ్యాస పెట్టి దానికి సంబంధించిన ప్రతి దాన్ని తను నేర్చుకుని ఆ రంగంలో తను ఇష్టంగా తన సేవలను కొనసాగిస్తేనే దానికి అర్థం ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ అవగాహన లేకపోతే తను ఆ మనస్తత్వ శాస్త్రంలో ఆ ప్రయోగాలు చేయలేరు. నేను మొదట అడుగు వేయలేను అని భయపడితే దేనికైనా సరే నాకు భయము అని భయపడుతూ ఉంటారు. ప్రతి దానికి కూడా ఆ సబ్ కాన్షియస్ మనసు కూడా ఎప్పుడు భయపెట్టాలని చేస్తుంది. నేను ఏదైనా సాధించగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను దేన్నైనా పొందగలను అని మీరు ఈ మాటలే మాట్లాడాలి. అన్నిటినీ ప్రేమించాలి. మీకు ఇష్టమైన రంగాన్ని మీరు ఎంత ఇష్టంగా ప్రేమిస్తారో ఆ పరిస్థితి మీకు మారిపోతుంది. మార్గదర్శనం కోసం సబ్ కాన్షియస్ మనసు మీకు అన్ని ద్వారాలు తెరుస్తుంది. మీలోని అంతులేని శక్తికి ఈ పదాన్ని పదే పదే చెప్పండి. నాలోని అంతులేని గొప్ప జ్ఞానం నా జీవితంలో నా అసలు స్థానం ఏంటో నాకు చూపిస్తుంది అని ఈ మాట మీరు రెగ్యులర్గా అనేక సార్లు మీరు మాట్లాడాలి. ఈ ప్రార్థనని నెమ్మదిగా, సానుకూలంగా, ప్రేమగా మీలోని గొప్ప శక్తికి మళ్ళీ 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 అందచేయండి. నమ్మకంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ మీరు కొనసాగిస్తే తప్పకుండా ఆ దిశగా మిమ్మల్ని ప్రేరణతో ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ ఉత్సాహంతో మీరు ఉండాలి. అందరికన్నా బెటర్గా, ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడేలాగా, గొప్ప ఆసక్తి కలిగిన వ్యక్తిగా మీ రంగాన్ని మీరు ప్రేమించాలి, దూసుకుపోతూ ఉండాలి. అందరిలాగా ఆషామాషిగా జీవించేస్తే మీరు ఒకరున్నారన్న సంగతి ప్రపంచానికి తెలియనే తెలియదు.
డిఫరెంట్గా మాట్లాడాలి, డిఫరెంట్గా పనిచేయాలి, డిఫరెంట్గా ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఉండాలి, ఒక స్పెషల్ పర్సన్గా, ఒక అద్భుతమైన క్రియేటర్గా మీరు, ఆ సృష్టికర్తగా మీరు ఎదిగినప్పుడే ఈ ప్రపంచంలో యూనిక్గా మీరు ఎదుగుతారు. మీకంటూ ఒక గొప్ప స్థాయి మీకు సబ్కాన్షియస్ మైండ్ ఏర్పరుస్తుంది. మీ అందరిలోకి ఎవరైతే ఎక్కువ గొప్పవాడో అతన్ని మీ సేవకుడిగా స్వీకరించండి. కేవలం జీవితం కోసము ఏదో ఒక విధంగా బతికి వెళ్ళదీయడం కోసం అయితే ఆ జీవితం వృధా అంటున్నారు. తప్పదు కాదండి, ఏదో ఒకటి తినాలి, నేను జీవించడానికి తింటున్నాను, తప్పదు, ఇన్ని రోగాలు ఉన్నాయని అదే పనిగా బేదగా లేకపోతే ఇబ్బందికరంగా దీనంగా చెప్తూ ఉంటారు. ఎవరైనా మీరు ఎలా ఉన్నారండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని రోగాలు ఇంజక్షన్లతో సహా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు, అసలు మోకాళ్ళ నొప్పులని రకరకాలుగా వల్ల వేస్తుంటారు. అంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళే అఫర్మేషన్ చేసేస్తున్నారు. అవి ఎక్కువైపోతాయి అనే సంగతి వాళ్ళకి తెలియదు, కేవలం తెలియకపోవటం వల్ల ఆ ధోరణితో వారు ఆ వయసును కూడా కోల్పోతూ ఉంటారంట. అయిపోయింది ఇంకా లైఫ్ నాదేముందని డైరెక్ట్గా చెప్పటం అన్నమాట. ఇక్కడ ఇది రెండో కారణం. ఏదో విధంగా బతుకు వెళ్ళదీయటం అంటే అసలు ఆ జీవితమే కాదు, ఆ నరక ద్వారాన్ని స్వయంగా వాళ్ళే ఓపెన్ చేస్తున్నారట. ఆ మాటల ద్వారా నేను సూపర్గా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, నా వల్ల ఏదైనా సాధ్యమే అనే మాటలు రావు. అలా అని చూడండి, ఆ కోట్ల కణాలన్నీ కూడా మీ ఆధ్వర్యంలో మీ మాటలను కమాండింగ్గా తీసుకుంటాయి, ఆ వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. ఇట్లా మీరు గొప్పగా ఉత్తమమైన వ్యక్తిగా, పరోపకారం కలిగిన వ్యక్తిగా మాట్లాడాలి, ఇతరులకు సేవలు అందించాలి, ఫలితాలను ఆశించకుండా మీరు పని చేయాలి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక మూడో మెట్టు అన్నిటికన్నా ముఖ్యమైనది, మీరు చేయాలనుకున్న పని మీ ఒక్కరికే విజయాన్ని అందించేదిగా ఉండకూడదని మీరు అర్థం చేసుకోవాలి. మీ కోరికలో స్వార్థం ఉండకూడదు, అది మానవాళికి ఉపయోగపడాలి. మీ దారి మీరు ఎంచుకున్న గమ్యాన్ని చేరి మీ ప్రయాణాన్ని అది పూర్తి చేయాలి. అంటే మీ ఆలోచన ముందుకెళ్ళి ప్రపంచానికి మేలు చేసే ఉద్దేశాన్ని లేదా సేవ చేసే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అది అప్పుడు మరిన్ని ఎక్కువ ఆశీస్సులతో మీ వద్దకు తిరిగి వస్తుంది. మీ లాభం కోసమే మీరు పనిచేసేటట్లయితే మీరు ఈ ముఖ్యమైన వలయాన్ని పూర్తి చేయలేరు. మీరు ఫలితాలను సాధించినట్టు కనపడవచ్చు, కానీ మీరు మీ జీవితంలో ఏర్పరచుకున్న అసంపూర్తి వలయం అనేది కాలక్రమాన మీకు పరిమితులని, అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. సంపద కొల్లిపోతుంది, అది మీ దగ్గరికి రాదు అంటున్నారు. అంటే నిజమైన విజయం కలిగే వ్యక్తి ప్రపంచాన్ని ప్రేమిస్తాడు, తన ఆలోచనలో నుంచి ప్రపంచానికి ఒక సృష్టికర్తగా ఒక డిఫరెంట్ యాంగిల్లో వెలుగుతూ ఉంటాడు. అది దైవశక్తితో కూడుకున్న ఒకే ఒక్క కార్యం అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ప్రపంచంలోకి వచ్చింది ఎలాగోలాగా జీవించేయటానికి కాదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇంత వయసు వచ్చింది, ఇంకేముందండి, అయిపోయింది అంటారు. అంటే మీరే ఆ వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తున్నారు, ఆ ద్వారాలన్నీ ఒక్కొక్కటి తెరుస్తున్నారు. అప్పుడు అది ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మనసులో ప్రవేశించి మీరు చెప్పిన దాన్ని, ఆ కమాండ్ని ఎంటర్ చేసి ఓకే చేసి సేవ్ చేస్తుంది. మొత్తం బాడీ అంతా ఆ వయసు అయిపోయేలాగా ఆ కమాండ్ని తీసుకుంటుంది. ఇక్కడ మీరు తరచూ అనాలి, నేను యవ్వనంగా ఉన్నాను, చాలా బాగున్నాను, నేను తెలివైన వ్యక్తిని, నేను చాలా అందంగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని మిర్రర్లో మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. మీ గురించి నెగిటివ్గా మీరే మాట్లాడకూడదు. ఆ యవ్వనపు స్టేజ్లో ఉన్న ప్రతి దాన్ని తలుచుకోండి, ఆ కలలు కానండి, ఆ డ్రీమ్స్లోకి వెళ్ళండి, చెలరేగిపోండి, అంత అందంగా ఉన్నాను అని చెప్పి. దానికి హద్దులు ఉండకూడదు, కండిషన్స్ ఉండకూడదు. ఆ అందానికి, మీరు ఊహించే అందానికి అంతే ఉండకూడదు. అప్పుడు మీరు కొద్ది రోజుల తర్వాత చూడండి, యవ్వనపు ఛాయలు మీలో కనిపిస్తాయి అని చెప్తున్నారు. మీరు డబ్బు గురించి చెడుగా మాట్లాడకూడదు. మీరు అద్భుతంగా దూసుకుపోవాలంటే, అత్యంత ధనవంతులు కావాలంటే డబ్బు డట్టి అని అనకూడదు. నేను డబ్బుని అసహించుకుంటాను, ముట్టుకోను, నాకు అంత కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు అన్న వాడి దగ్గరికి డబ్బు రాదట. మీరు విమర్శించిన దాన్ని పోగొట్టుకుంటారు. ధనం తాలూకు తాను మంచిది కాదని, చెడ్డది కాదని దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తారో అలా తయారవుతారు. తరచూ అంటూ ఉండండి ఇలాగా, నాకు డబ్బు అంటే ఇష్టం, నేను దానిని తెలివిగా ఎంతో పనికి వచ్చేటట్టుగా న్యాయసమ్మతంగా వాడతాను, నేను ఎంతో సంతోషంగా దానిని ఖర్చు చేస్తాను,
అది వేల రెట్లు అధికంగా నా దగ్గరికి తిరిగి వస్తుంది అనే ఈ మాటను మీరు రోజు మొత్తంలో కొన్ని 100 సార్లు అయినా మాట్లాడండి. మీ పరిస్థితులు మారిపోతాయి అంటున్నారు. ఇక్కడ అంతిమ ఫలితాన్ని మనసులో ఒక రూపంగా చిత్రించుకోండి. అది మీ సబ్ కాన్షియస్ మనసుని స్పందించేలా చేసి మీ మానసిక చిత్రాన్ని సాకారం చేస్తుంది. ఇక్కడ మీరు నమ్మినప్పుడు మీరేదో పోరు గుడిసెలో ఉండటానికి ఇక్కడ పుట్టలేదని చెప్తుంది యూనివర్స్. చిరిగిన దుస్తులు ధరించటానికో ఆకలితో అలమచించడానికో ఇక్కడికి మీరు రాలేదు. ఇక్కడికి మీరు వచ్చింది పరిపూర్ణమైన అత్యంత విలువైన గొప్ప జీవితాన్ని గడపటానికి వచ్చానని మీ సబ్ కాన్షియస్ మనసుకు ప్రకటించండి. పెద్దగా చేతులు పైకెత్తి ఆ మాటల స్వరాన్ని పెంచి విశ్వంలోకి చూస్తూ చెప్పండి, నేను ఈ ప్రపంచంలో అత్యంత విలువైన జీవితానికి వచ్చాను. థ్యాంక్ యూ యూనివర్స్. నా కోసం ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని, మనుషులను, సంఘటనలను, పరిస్థితులను, సమస్తాన్ని డబ్బు సంపదలతో సహా నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. రోజు మొత్తంలో అనేక సార్లు చెప్పండి. మీ పరిస్థితి చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ నమ్మకం, విశ్వాసం అనే దాని మీద చాలా చాలా ఆధారపడి మీ మాటలు ఉంటాయి. ఇక్కడ ధనవంతుడనయ్యే హక్కు నాకుందని మీరు గట్టిగా ధైర్యం తెచ్చుకుని ప్రకటించాలి. అప్పుడు ఆ సబ్ కాన్షియస్ మనసు దాన్ని తీసుకుని నిజం చేస్తుంది. గొప్ప జీవితాన్ని, ధనంతో స్వేచ్ఛగా ప్రవహిస్తున్న జీవితాన్ని మాత్రమే మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా జీవించడానికి, ధనాన్ని ఒక ఉప్పెనల చూడడానికి, అంత గొప్ప బిజినెస్ మెన్గా మీ రంగంలో దూసుకుపోవటానికే మీరు ఇక్కడ జన్మించారనే మాటలు మాత్రమే మీరు మాట్లాడాలి. ఆ విధంగా మీరు నిరంతరం మాట్లాడినప్పుడు సబ్ కాన్షియస్ మనసు దానిని నిజం చేయటమే దాని పని. దానికంటూ వేరే వ్యాపకము అంటూ ఉండదు. మీరు గాఢంగా కోరుకునేది, ప్రేమించేది అయిన ప్రతి దాన్ని మీలో ఉన్న ప్రేమ శక్తి, ఆ గొప్ప ఆత్మ దాన్ని వశపరుచుకుని మీకు అందిస్తుందంట. అంటే మన ఆత్మ కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంటుంది. ప్రేమతో నింపితేనే అది మీకు అన్ని అద్భుతాలు చేస్తుంది. ఎట్లాగా నిజమైన ప్రేమ కలవారికి ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు ప్రేమను ఎంత పంచితే అంత పొందుతారు. మరియా రిల్క్ అనే ఆవిడ 1875 సంవత్సరంలోనే తన పుస్తకాల్లో రాశారు, మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ఆ ఇచ్చేది ఎంత ప్రేమతో ఇచ్చామనేది ముఖ్యమని చెప్పేసి మదర్ తెరీసా రాశారు. ఇక్కడ వ్యాపారం చేయాలంటే హృదయం లేని మేధకి విలువ శూన్యం. గొప్ప అవగాహన ఉంటే చాలదు, తెలివి ఉంటే చాలదు, ఆ రెండు ఉన్నా చాలదు. మేధావి అనేవాడికి ప్రేమ ఉండాలి. ప్రేమ ప్రేమ ప్రేమ, అదే మేధావికి ఆత్మ. జోసెఫ్ వాన్ జన్మికిన ఆయన 1727 సంవత్సరంలో డచ్ శాస్త్రవేత్త. అతను ప్రపంచంలోని అద్భుతమైన రచనలు చేశారు. ఈ ప్రపంచంలోని డబ్బంతా నడిపించేది ఆకర్షణ శక్తి మాత్రమే. ఎవరైతే సంతోషంగా ఉంటూ ప్రేమను పంచుతారో వారు అయస్కాంతంలాగా డబ్బుని ఆకర్షిస్తారట. మిమ్మల్ని మీరు నిరూపించుకోవటం కోసం డబ్బు సంపాదించిన అవసరం లేదు. మీకు అవసరమైన డబ్బు ఉండే అర్హత మీకుంది. అందులో ఉండే సంతోషాన్ని పొందటానికే మీరున్నారు. మీకు పని ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది కనుక ఉద్యోగం చేస్తారు. మీకు పనిలో ఆనందం గనక ఉంటే పని చేస్తారు. మీరు చేసే ఉద్యోగాన్ని, ఆ పనిని మీరు ప్రేమిస్తారు. ప్రేమతో ఏ పని చేసినా డబ్బు ఆటోమేటిక్గా వస్తుందని చెప్తున్నారు. మరి ఈ సంపాదన మార్గం మీకు ఇష్టం లేదనుకోండి, ఆ ఉద్యోగాన్ని మీరు చేయలేరు, ప్రేమించలేరు. ప్రేమించలేనప్పుడు డబ్బు కూడా రాదు, ఆ ఉద్యోగం కూడా పోతుందని చెప్తున్నారు. ఆ బిజినెస్ కూడా అంతే. చిరాగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, దాని మీద ఫోకస్ పెట్టకుండా, ప్రపంచంలో డిఫరెంట్గా ఎదుగుతున్నానని ప్రకటించకుండా, అసంతృప్తితో ఆ సేవా కార్యక్రమాలు కూడా ప్రేమతో చేయకుండా, పని కూడా ప్రేమతో చేయకుండా, ద్వేషిస్తూ, విమర్శలు చేస్తూ, రాజకీయాలు చేస్తూ, రకరకాల ఉపన్యాసాలు బ్యాడ్గా ఇస్తూ, అందరినీ తిడుతూ, రకరకాలుగా ప్రవర్తిస్తుంటే ఆ వ్యాపారం దివాళా తీస్తుందని చెప్తున్నారు. మీ మాటలు ఆ వ్యాపారం మీద పడతాయి. నెగిటివ్ మాటలుగా వ్యాపారం అంతా దివాళా తీయటానికి నీ ప్రవర్తనే కారణం. నీ ఉద్యోగం పోవటానికి కూడా నీ ప్రవర్తనే కారణం, మరెవరూ కాదు అని చెప్తున్నారు. అంటే నువ్వు అసంతృప్తి వెళ్ళగలుగుతూ, అబ్బా ఈరోజు ఉద్యోగానికి వెళ్ళాలా, నాకేం బాగాలేదు, ఆ మాటలు అఫర్మేషన్స్ అవుతాయి, ఆ ఉద్యోగాన్ని పోగొడతాయి. మీకు ఆ విషయం తెలియదు. ఇక్కడ నిరుద్యోగంగా ఉండటానికి కారణం వారిలోని అసంతృప్తి, ఆ ఉద్యోగాన్ని ప్రేమించకపోవటం. మాట్లాడే మాట అంతా కూడా నిరాశగా, చిరాకుగా,
నాకు ఇష్టం లేదు అన్న మాటలు పదే పదే వాడి ఉంటారు. దాంతో ఆ ఉద్యోగం పోతుందట. అక్కడ మీరే కారణం. విజయం సంపాదించాలంటే విజయంతో కూడుకున్న మాటలు మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.